బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు అభివృద్ధికి జంగిల్ రాజ్ కు మధ్య జరుగుతున్న పోరాటమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని మోదీ సీఎం నితీష్ జోడేని ఎన్నుకోవాలో లేక జంగిల్ రాజ్ ను అమలు చేసేవారిని ఎన్నుకోవాలో ఓటర్లు నిర్ణయించుకోవాలని చెప్పారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో గోపాల్గంజ్, సమస్తీపూర్ ర్యాలీలను ఉద్దేశించి వర్చువల్ విధానంలో అమిత్ షా మాట్లాడారు. 2002 నుంచి గోపాల్గంజ్ ప్రజలు ఆర్జేడీకి ఓటు వేయలేదని షా తెలిపారు. బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి సోదరుడు సాధు యాదవ్ గతంలో వ్యవహరించిన తీరును ఎవ్వరూ మర్చిపోలేరని అమిత్ షా చెప్పారు. 1999లో ఓ కార్ షోరూం నుంచి వాహనాన్ని సాధు యాదవ్ ఎత్తుకెళ్లారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై విమర్శలు గుప్పించారు. ఆర్జేడీ హయాంలో బీహార్లో పలు ప్రాంతాలు ఊచకోతకు గురయ్యాయని, నక్సలిజంతో పాటు భూస్వాముల ఆగడాలతో ప్రభావితమయ్యాయని అమిత్ షా ఆరోపించారు.